హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సో చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే తీసాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నా వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. సండే మార్నింగ్ అయితే కొంచెం ఎలాగో లేట్గానే లేస్తాం, కానీ నేను లేచేసరికి 6:15 అయితే అయింది. 6:15 మాత్రమే అయిందండి, 6:50 కాదు. 6:15కి లేచి నేను బ్రష్ అయితే చేసుకొని బయట అయితే ముగ్గు అయితే అందంగా పెట్టేసుకుంటున్నాను. ఈరోజు అయితే 5 చుక్కల ముగ్గు పెట్టుకున్నాను. ఇంక ఇంట్లో పని అంతా అయిపోయాక మా వారు చెప్పలేదండి, సడన్గా బయటకు వెళ్దాం, చిన్న ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అంటే ఇంకా ఇంట్లో టిఫిన్ అయితే వేయలేదు. పాలు అయితే కాచేసి అందరికి ఇచ్చేసాను. బయట టిఫిన్ తీసుకొచ్చేసారు. నేనైతే బజ్జీ తెప్పించుకున్నాను. మా పిల్లలు అయితే దోశ తెప్పించుకొని తినేసారండి. అది కూడా నేను కారులో తిన్నాను. అప్పటికప్పుడు ప్రయాణం కదా అనుకోలేదు. సడన్గా ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్లో వేసి సర్దేసుకొని మేమైతే బయలుదేరిపోయాం. వ్యూ చూసారు ఎంత బాగుందో. ఈ వ్యూ ఎక్కడో మీలా ఎంతమందికి తెలుసు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఇది వచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం కదా, ఇలా వెహికల్లో అయితే బయలుదేరిపోయాము. చూసారా మా ఫ్యామిలీతో కలిసి బయలుదేరిపోయాం. నేను వీడియో తీస్తే మా పిల్లలు అయితే దాక్కుంటారండి. వీడియో ముందుకు ఎందుకు అస్సలు రారండి. ఇంకా సర్లే అని చెప్పి వాళ్ళనైతే వీడియో అయితే పెద్దగా తీను, చిన్న క్లిప్స్ తీస్తాను. ఎప్పుడైనా బతిమల్లా అస్సలు రారండి వీడియోలకి. వీడియో తీయదు మమ్మీ ప్లీజ్ అని అంటారు. సో ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. అత్తయ్య వాళ్ళ ఊరిలో పొలాలు అవన్నీ అయితే చూద్దాం అనేసి చెప్పేసి అన్నారు. ఫంక్షన్ ఏంటంటే ముందు రోజు జాతర అంట. వాళ్ళు భోజనాలు పెట్టుకున్నారు, మా ఫ్రెండ్స్ కొలీగ్స్. ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి. భోజనం చేసేసి మా ఊరికి దగ్గరే ఇంకా వాళ్ళ ఊరు కూడా, మేము వెళ్ళిన ఫంక్షన్ ఊరు కూడా ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మా చిన్నవాడు ఇక్కడ ఉంటానంటే దింపుదామని చెప్పేసి వచ్చాము సెలవులకి. ఇంక మేమైతే మధ్యాహ్నం సరదాగా మన పొలం చూత్తగెళ్దాం రా అని మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇదిగోండి మా పొలం అయితే వచ్చాము. పాక అవన్నీ వీడియో షూట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో తీద్దామని చెప్పేసి బాగుంది కదా. ఇది వరి అయితే ధాన్యం ఆరబోసారండి. ఇక్కడ గేదెలు మావే పాలు ఇస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాలు అయితే ఇవ్వట్లేదు. చుట్టూ అక్కడ చేను ఉంది కదా, చెరువు ఉంది కదా, చెరువులో చేపలు అయితే పెంచుతారు. కొరమేన్లు అవన్నీ ఎప్పుడైనా తీసుకొస్తారు. మేము వస్తే బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక మా పొలంలోకి అయితే వెళ్తున్నామండి. కొంచెం నడుచుకుంటూ ముందుకైతే పోవాలి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను మా పొలం చూడడానికి. ఇక్కడ పొలంలోకి రావటం అంటే ఒక చక్కని ఫీలింగ్స్ అయితే వస్తాయి కదా, చాలా అంటే చాలా బాగుంటుంది కదా. కానీ నాకైతే చాలా భయం అండి పొలంలోకి రావాలంటే. ఎక్కడ పాములు ఉంటాయా ఏంటి అన్నది నాకైతే చాలా భయం. పొలంలోకి దిగాలంటే పాములు ఈ టైంలో ఎక్కువ వస్తాయి కదా. మేము వెళ్ళేసరికి 5:30 అట్లా అవుతుంది, 5:30 అట్లా అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ టైంలోనే పాములు అనేవి బయటకు వస్తాయి కదా. అక్కడైతే ఇంకా కోతలు అయితే అవ్వలేదు. కోతకు వస్తుంది మిషన్ అయితే, ఒక పక్క కోతకు వస్తుంది. ఇంకా అదైతే మాది కాదు, వేరే ఎవరిదో. నాకైతే డీటెయిల్స్ కూడా పెద్దగా తెలియవు. ఇంకా చక్కగా ఇంకా ఇలా అయితే మేమైతే పొలం అయితే వచ్చాము ఫ్యామిలీ అంతా కలిసి. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా పొలం వచ్చి వీడియో షూట్ చేయడం అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక నేనైతే ఫంక్షన్కి అయితే ఇట్లా రెడీ అయితే వెళ్ళామండి. ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఫంక్షన్లో చక్కగా మంచి వెరైటీ ఫుడ్ అయితే పెట్టారండి. నెత్తళ్ళ ఫ్రై, కొరమేను ఇగురు, అలాగే మటన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్, గోంగూర కర్రీ చేశారు, నాటుకోడి కర్రీ చేశారు, పూతరేకు, బూరి అవన్నీ వేసి థమ్సప్ అవన్నీ ఇచ్చి చాలా బాగా పెట్టారండి. భోజనాలు కూడా నాకైతే బాగా నచ్చినాయి. మటన్ దమ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. సో నేనైతే చక్కగా లాగించేసాను. సో చూసారు కదా ప్రకృతి ఎంత బాగుందో అన్నది. ఇంకోండి మా వాడైతే ధాన్యాన్ని ప్రత్యేకించి దగ్గరగా వీడియో అయితే షూట్ చేశాడు మా చిన్నాడు. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో వేరే పొలం అయితే వేరే చోటుకైతే వెళ్ళాము. అక్కడ కూడా మేము ఇలా అయితే అక్కడ చిన్న పాముని చూసాము. పాముని చూసేసి మేము సడన్గా పాముని చూసేసరికి భయం వేసి మేము నలుగురం పరిగెత్తుకుంటూ వచ్చేసామండి. కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడే పొలం దగ్గర మా తోటగాళ్ళ గారి పిల్లలు, నేను, మా పిల్లలు వెళ్ళామండి. వెళ్తే అక్కడ పాము ఉంది, పెద్ద పాముని చూసాము. ఆ పాముని చూడంగానే అందరికీ భయం వేస్తుంది కదా. సడన్గా చాలా భయం వేసేసి మా పెద్దోడు మేము అందరం అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసాము. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడైతే గేదె ఉంది. అది మా గేదెలు కాదు, వేరే ఎవరో గేదెలు అంట. ఇంకా ఆ గేదె ఏమో పొడి చేస్తుంది అనుకుంటా. అందుకని అక్కడ ఆగిపోయాము. ఆ గేదె మమ్మల్ని చూస్తుంది పొడుద్దామని చెప్పేసి. అందుకే ఇంకా మళ్ళీ అతను గేదె గలాలతను వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తున్నాము. ఆయన వచ్చి పట్టుకుంటే అప్పుడు మేము అందరం రోడ్డు అయితే దాటేసుకున్నాము. మొత్తానికి అయితే చాలా ఫన్నీ అయితే అయింది అక్కడ. ఆ వీడియో క్లిప్ కూడా మీకు నేను యూట్యూబ్లో యాడ్ చేశాను, చూసి ఫన్నీగా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇక
ఇంటికి వచ్చేసరికి 7 అయితే అయిందండి. ఆ రోజు మొత్తానికి పొలం అంతా చూసి పొలం దగ్గర నుంచి ఇంటికి రావడానికి 7 అయితే అయింది. మాకు వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి అఫ్కోర్స్. ఇంకా చూసారా పొలంలో మా పెద్దోడైతే వీడియోలు అయితే ఇట్లా షూట్ చేశాడు. ఇంటికి రాగానే అత్తయ్య మా ఎగరాల మటన్ తీసుకొచ్చారు. ఈరోజు పోడూరులో సంత జరుగుతుంది. సంతలో మటన్ అయితే అమ్ముతారు. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారు. నేనైతే మటన్ జీడిపప్పు కర్రీ అయితే చేసేసానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ జీడిపప్పు, తెలుసు కదా. ఇక్కడ మటన్ అనేది తొందరగా అనేది ఉడకదు, అందుకని చెప్పి చిన్న కొబ్బరి ముక్క అయితే వేసాను. ఈ కొబ్బరి ముక్క వేయటం వల్ల మనకు మటన్ అనేది తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి మటన్ అయితే కొబ్బరి ముక్క అయితే వేసాను మటన్లో. ఇలా మటన్ అయితే కర్రీ అయితే చేసేసి లంచ్ చేసేసరికి మాకు 10 అయితే అయిపోయింది. ఇంక పైకి వచ్చేసి మేమైతే రెస్ట్ తీసుకున్నాము. పైన ఉంటామండి. ఇంక మా పిల్లలు మేము అందరం భోంచేసి అలిసిపోయాం కదా. మార్నింగ్ ఎక్కడ 9కి అన్నారు, మేము బయలుదేరేసరికి 10:30 అయితే అయ్యింది. సో ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెస్ట్ తీసుకునేసరికి నైట్ 10:30 అయితే అయ్యిందండి. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా